అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలను కలుపుతూ ఐఆర్టీసీ నూతన రైలును ఒంగోలు మీదుగా ప్రారంభించనుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలను కలుపుతూ రైల్వే శాఖ నూతన రైలును ఒంగోలు మీదుగా ప్రారంభించనుంది. దేశంలో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఏపీకి కొత్త వరంగా ఈ నూతన రైలును అయితే ప్రారంభించింది. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ మరియు దేశంలోనూ అధికారంలోకి వచ్చిన తరుణంలో ఏపీకి తెలంగాణకు ఈ శుభవార్త అయితే అందించింది. రైల్వేలకు ఆధ్యాత్మిక పర్యటనలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి 2 తెలుగు రాష్ట్రాలకు శుభవార్త అయితే వినిపించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర టూరిస్ట్ సర్క్యూట్ రైలును అయితే యాత్రను ప్రారంభించబోతున్నారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో జరిగే ఈ యాత్ర తిరువన్నామలై అంటే అరుణాచలం నుంచి రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూరు వంటి దివ్య స్థలాలను సందర్శించేస్తుంది ఈ ట్రైను. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లో ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అయితే ఆగనుంది. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, డిన్నర్ సౌకర్యంతో పాటు ప్రయాణ బీమా సౌకర్యం కూడా ఈ ట్రైన్లో ఉంది. సెకండ్ ఏసీలో ప్రయాణించాలంటే ఒక్కొక్కరికి 28,450 రూపాయలు, థర్డ్ ఏసీలు అయితే 21,900 రూపాయలు, స్లీపర్లు ప్రయాణించడానికి అయితే 14,250 రూపాయలు అవుతుంది. ఆయా ప్రాంతాల్లో వాహన సౌకర్యం అవసరమైతే అది కూడా ఐఆర్టీసీనే భరించనుంది. ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ దక్కడంతో దక్షిణ మధ్య రైల్వేలో ఈ భారత్ గౌరవ్ రైలు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఈ రైలును అయితే ఆదరణ సంపాదించుకుంది. అందుకని దీన్ని మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నారు. దక్షిణ మధ్య రైళ్లను నడిపిన అన్ని రైళ్లకు మంచి స్పందన వచ్చింది. ఈ ఉత్సాహంతోనే ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ నుంచి మరో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్రను అయితే ప్రారంభించనుంది. ప్రస్తుతం నడుపుతున్నటువంటి పుణ్యక్షేత్రాల రైళ్ల నుంచి ఆదరణ లభించిన కొద్దీ భవిష్యత్తులో మరిన్ని రైళ్లను అయితే నడిపించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నట్లు ఈ ఐఆర్సీటీసీ అధికారులు అయితే తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం, చార్ధామ్ యాత్ర ఇలా విభిన్నమైన పేర్లతో ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు తీర్థయాత్రలకు సిద్ధం చేస్తామన్నందుకు ఈ రైల్వే శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ఇది కానీ సక్సెస్ అయితే మరిన్ని దక్షిణ భారతదేశంలో ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలను భక్తులకు చూపించేందుకు మరిన్ని ట్రైన్స్ నడిపే విధంగా ప్రణాళికలు, చర్యలు చేపడుతున్నట్లు ఈ శాఖ అయితే తెలియజేసింది. అది ఫ్రెండ్స్, దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలను కలుపుతూ ప్రధానమంత్రి మూడవసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వరం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.